మరి ఇప్పుడు 2వ తారీఖు మోడీ గారు వస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి. అప్పుడు తెచ్చాడుగా మట్టిని నీళ్లు, ఇప్పుడు మళ్ళీ మట్టి నీళ్ళు చేస్తాడేమో. ఏం చేస్తాం మరి, కూటమే అది అనుకూలంగా ఉన్నాడు దానికి. ఇటువరకు కొంచెం యాంటీగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ అనుకూలం. ఏంటి మరి ఇప్పుడు ముగ్గురు సమీక్షలో అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అమరావతి పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? పెట్టచ్చు, ఫుల్ మెజారిటీ ఉందండి. ఈ 4 సంవత్సరాలు ఎవడు మాట్లాడతాక లేదు, ఎవరు మాట్లాడినా ఏం లేదు. ఈ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందనుకుంటున్నాను. అది నేను నమ్మలేను, అదే 2 లక్షలు చేస్తారేమో. మరి సభకి ఏ పార్టీ సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అంటారు కదా, మరి ఇప్పుడు నేను ఉన్నానండి, నేను అందరిని ఇచ్చేస్తాను డైలాగ్ వెళ్తాం కదా, ముందు వెళ్ళాడు వెళ్ళేసేది, వాడికి అలవాటే కదా అన్నీ. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అది జగన్ కూడా ఆహ్వానించారు. మరి వెళ్ళాడు ఎందుకంటే దానికి యాంటీగా ఉన్నాడు కదా. సరే, అమరావతిలో లక్షల కోట్ల పనుల ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ రావడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏమంటారు? అమరావతి ఈసారి మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుద్ది, ఇదివరకులాగా కుంటుపడదు. ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, అందరూ కలిసి దాన్ని పైకి తీసుకొచ్చి డెవలప్ చేస్తారు. సుమారుగా ఈ సభ కూడా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 5 లక్షలు కాకపోయినా వేసవకాలం ఎండలు కాబట్టి 3 లక్షలు 4 లక్షల మంది మాత్రం వస్తారు. కానీ అమరావతి మాత్రం డెవలప్ అవుద్ది, ఈసారి ఖచ్చితంగా జరుగుద్ది. పార్టీల సంబంధం లేకుండా అందరిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. అవును అవును, ఆహ్వానిస్తున్నారు అందరినీ. జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అమరావతి సభకి వెళ్ళే అవకాశం ఉందంటారా? సాధారణంగా రాకపోవచ్చు, ఇదివరకు కూడా రాలేదు. 2019లో చేసినప్పుడు కూడా రాలేదు. పైగా ఈ సమస్యలు ఒకటి ఉన్నాయి, ఇలాంటి టైంలో బహుశా రాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించింది కదా జగన్మోహన్ రెడ్డి. అవును, ఆహ్వానించింది. ఆయన వస్తాడని మాత్రం నాకు నమ్మకం లేదు. వస్తే ఎలా ఉంటుంది అంటారు? కలిసే అవకాశం వస్తే సభకు వస్తే కనుక ఎలా ఉంటుంది అంటారు? ఏముండదు, ఆ పూట ఏదో ఇచ్చేస్తారు. 1 గంటే కదా, 3 నుంచి 4, 5 వరకు ఏముండదు. తర్వాత మళ్ళీ విమర్శలు మామూలే. ఆయన తర్వాత విమర్శించలేదు, అప్పుడు విమర్శించారు. ఇప్పుడు మోడీ 2వ తారీఖు మనకి అమరావతి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి కూడా అన్ని పనులు కూడా చేపిస్తాడు. కూటమి ప్రభుత్వం అన్ని పనులు చేపిస్తాడు, మనకు బాగా చూస్తాడు కూడా. మనని ఏం పర్వాలేదు నీకు. అది దీనికి సంబంధించి సభకు సంబంధించి కూడా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. చేరుకుంటారు. ఆయన ప్రభుత్వం బాగానే ఉంటుంది, ఆయన చేష్టలు బాగానే ఉంటున్నాయి, బాగా పర్వాలేదు నాన్న. ఇదివరకు ఏమో క్రిస్టియన్స్లు కాస్తున్నాడు చేస్తున్నాడు అన్నారు, కానీ వాటి జోలికి కూడా వెళ్తలేదు, పర్వాలేదు. అది మరి ఇప్పుడు ఈ సభ సంబంధించి కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాము. జగన్ కూడా కూటమి నేతలు ఇన్వైట్ చేసినట్టుగా చెప్తున్నమాట. మరి వచ్చే అవకాశం ఉంటుంది జగన్ గారు? జగన్ గారు వచ్చినా మళ్ళీ కూటమి కొమ్ముతాడు, మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తాడు. కాదు, సభకి జగన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? రాడండి, పొరపాటున రాడు. కూటమి నేతలు ఆహ్వానించారు కదా. ఆహ్వానిస్తారు. ఫస్ట్ అప్పుడు దానికి ఆహ్వానిస్తేనే రాలా ఆయన. మీ దీనికి వస్తాడా? ఏం చెప్తావు చెప్పండి. ఇప్పుడు రేపు మోడీ గారు రాబోతున్నారు అమరావతి సభకి. బాగానే ఉంటుంది. ఈ సభకు సుమారుగా 5 లక్షల మంది వరకు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అంటున్నారు, చూద్దాం. ఓకే. మరి ఇప్పుడు అమరావతి పనులు పూర్తి చేస్తామంటున్నారు 3 ఏళ్ళలోనే. ఎలా ఉంటుంది అంటారు? ఏం చూద్దాం, రిజల్ట్స్ తర్వాత చూద్దాం. అమరావతి కనుక పూర్తయితే ఎలా ఉంటుంది? మనం ఎట్లా ఉంటుందో చూద్దాం. మొత్తం అనుకోవడం ఆన్సర్లే వేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సభ కూడా ఏ పార్టీలకి సంబంధం లేకుండా అన్ని పార్టీలని ఆహ్వానిస్తున్నాము, జగన్ కూడా ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. జగన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏ బాబాయ్, మరి జగన్ గారు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా దీనికి సంబంధించి? జగన్ రాడు, జగన్ ఎక్కడ వస్తాడు? మరి కూటమి నేతలు ఆహ్వానించారు కదా. మరి ఇప్పుడు రేపు నెలలో 2వ తారీఖు మోడీ గారు వస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి కూడా. ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉంది. ఎవరు వచ్చినంతే 3 ఏళ్ళలో అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది అమరావతి వాసులుగా? అంటే 3 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ అనేది కొద్దిగా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. నాకు తెలిసి 7-8 సంవత్సరాలు పట్టచ్చు. 3 సంవత్సరాలు అంటే మినిమం చేయవలసింది చేస్తారు, కానీ ఫుల్గా మాత్రం అవ్వదు. అది అవ్వడానికి వీల్లేదు. ఏదన్నా ఒక తాజ్మహల్ కట్టాలంటే 20 సంవత్సరాలు పట్టింది. అమరావతి అంటే తాజ్మహల్ కానీ పెద్దది, సో దానికి టైం పడుతుంది. మన ఊరికి ఆశ పెట్టుకుని
తొందరగా చేస్తే అమరావతి రాదు, ఏదో వస్తుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కూడా అర్థం చేసుకోవాలి. అదే సీఎం గారు కూడా పదే అంటున్నారు అమరావతి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తున్నారు. అవును, ఆయన ఆశ మంచిదే, కానీ ఆయన ఆశకి అందరు కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేస్తేనే ఆ విధంగా అవుతుంది, అంతేగాని ఆయన ఆశలకి చేయాలంటే కాదన్నమాట. టైం పడుతుంది, నాకు తెలిసి 7-8 సంవత్సరాలు మినిమం పడుతుంది అనుకుంటున్నాను. అమరావతి కనుక మనం పూర్తయితే ఎలా ఉంటుంది, ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి? ప్రజలకి కాదు, యువతలు కాదు, యావత్ ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన సిటీగా వచ్చి పెద్ద టూరిస్ట్ సెంటర్ అయిపోతుంది, బాగా డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు మే నెల 2వ తారీఖు అమరావతికి మోడీ గారు రాబోతున్నారు, సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? ఆయన రావటం అనేది చాలా మంచిదండి. ఆయన మహానుభావుడు, ఆయన చెయ్యి చాలా మంచిది, ఆయన మనసు మంచిది. ఆయన ఎప్పుడు తన గురించి ఆలోచించాడు, దేశ ప్రజల గురించి, వేరే వాళ్ళ గురించి. అటువంటి ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తే మనందరికీ మంచి జరుగుతుంది. ఈ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు, ఎలా ఉండబోతున్నారు? వస్తారండి, తప్పకుండా వస్తారండి. ఆయన చూడాలని చెప్పి మాకు కూడా ఉంటుంది, కానీ మేము అక్కడికి వెళ్ళాలని తెలియదు. కానీ అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఆయన చూడాలని చెప్పి చూస్తారు. మీరు చూసే ఉంటారు, వేరే కంట్రీలు వెళ్ళినప్పుడు ఎంతమంది పరిగెత్తి చేస్తుంటారు. 5 లక్షల మంది చాలా తక్కువ అని అనుకునేది, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఈ సభ కూడా పార్టీల సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి నేతలు ఆహ్వానించారు, వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన గురించి నేను కామెంట్ చేసేది కాదండి, ఎందుకంటే ఆయనే వేరు. ఆయన మన హిందువులు కాదు. ఆయన చెప్పే మాట తెలియదు, పొటాటో ఆనియన్కి తేడా తెలియదు. ఆయన వస్తాడా రాదా అని, రాకపోయినా మరీ మంచిది, వస్తే కోమ్గా కూర్చోవడం మంచిది, అంతే. బాగానే ఉంది నాయన. గతం కంటే ప్రభుత్వం బెటర్ అంటారా, మెరుగేనంటారా? మెరుగే, అప్పుడే మెరుగు, ఇప్పుడే మెరుగు. ఏం చేస్తాము? మరి ఇప్పుడు కొంతమంది పథకాలు గతంలోనే వచ్చాయి, ఇప్పుడు ఇంకా పథకాలు రాలేదు. ప్రభుత్వం వచ్చే పథకాలు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. ఇల్లు కడతామన్నారు, కొందరు కడితే డబ్బులు తీసుకున్నారు, కట్టలేదు. ఇప్పుడు కడతామన్నారు, కడతారో మానేస్తారో తెలియదు. అది మరి సీఎం గారు కూడా పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? మరి అర్థం చేసుకుంటారు, ఆయన ఇచ్చినవాడు పుచ్చుకుంటాం, నేస్తాం, వాళ్ళకొంటాం. మరి ఇంకేం చేస్తాం బాబు మనం? రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం ఆర్థికంగా పుంజుకోగలనే పథకాలు ఇస్తామంటున్నారు. ఎలాగోకనా ఇచ్చినే మంచిదే, ఇవ్వకపోయినా మంచిదే నాయన. ఏం చేస్తాం, మన చేతులు లేదు. నీ చేతులు ఉంది, ఆయన ఇవ్వని 400 ఇప్పుడు నాకు అవసరం ఉంది, నువ్వు ఇవ్వగలవా? అందయ్య వాళ్ళు ఇస్తే మనం పుచ్చుకుంటాం, నేస్తాం, మానేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలోనే అన్ని పథకాలు ఇచ్చాము, మేము ఇచ్చినట్టుగా ఎవరు ఇంతవరకు పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నారు కదా. చెయ్యలేదు, ఏమి ఇచ్చండి ఏంటి? చంద్రబాబు ఇల్లు కట్టేస్తున్నాను, కట్టండి ఏంటి? డబ్బులు తీసుకోండి, తిరిగి డబ్బులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. అయినా డబ్బులు తీసుకోండి, ఇల్లు కడతాను అన్నాడు, పట్టాలు ఇచ్చినాడు, ఇప్పుడు కట్టనేది ఇవ్వనేది. ఏం చేస్తాం? మరి ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు 2వ తారీఖు అమరావతి పునర్నిర్మాణానికి, ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండాలని తలగా వంతారు, కట్టుకుంటారు, వంతారు. వాళ్ళు కట్టించి ఇచ్చినే వంతారు, కట్టించి ఇవ్వకపోయినా మరి అక్కడే వంతుంది, మనకి వీళ్ళు ఎక్కడే వంతారు. అమరావతి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతిలో ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు, ఆ మరకని కడందంత నెక్కేం చేయడు, అంత నెక్క చేస్తేనే తన పేరు. అమరావతి కనుక పూర్తి అయితే పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు ఉన్నాయి, బయట దేశాలకు వెళ్ళకుండా అని చెప్పేసి. అక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉద్యోగం వస్తే బాగుంది సార్, బాగుంది. కానీ తల్లికి వందనం ఉంది, ఏది వేయలేదు. ఉన్నోళ్ళకి ఇది అవుతుంది కానీ లేని వాళ్ళకి ఇది అవ్వదు సార్. గతానికంటే ప్రభుత్వం మెరుగేనంటారా? పర్వాలేదు, ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? గతంలోనంటే అన్నీ అమ్మఒడి అన్నీ వచ్చాయి, 18,000 అన్నీ వచ్చాయి. మరి ఈ పరిస్థితి ఇంకా తల్లికి వందనం అన్నారు, అది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, పిల్లలవి ఇవ్వలేదు. అది తల్లికి వందనం వచ్చే నెలలో ఇంప్లిమెంట్ చేస్తామంటారు. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు, మీరేమంటారు? అలాగే వాళ్ళకి ఎలాగైతే అలాగే. మరి వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వ అధికారంలో ఫస్ట్ అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు అంటారు, మరి ఇచ్చారు వాళ్ళు, ఇచ్చేవారు. ఇప్పుడు మరి లేట్ అయ్యింది, అప్పుడు అతను గెలిచిన వెంటనే ఇచ్చేసారు కదా. మరి రేపు మోడీ గారు అమరావతి వస్తున్నారు, అమరావతి సభకి వస్తారండి. ఎలా ఉండిపోతున్నారు? అవి ఎట్లా ఉంటుంది అంటే అదే జనాలు అదే పెద్దగా ఇప్పుడు రిస్క్ అనిపించారు, ఎవరు పెద్దగా దాని గురించి మేలు చేస్తారని ఎవరు అనుకోండి.
మరి ఈ సభకి పార్టీల సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఆహ్వానిస్తామంటున్నారు. జగన్ కూడా చెప్పారు కూటమి నేతలు ఆహ్వానం. మరి జగన్ చెప్పుంటారు సార్. జగన్ కూడా ఇస్తాడో రాడో మనకు తెలియదు కరెక్ట్. వస్తే ఎలా ఉంటుందంటే జగన్ చుట్టూ ఎక్కువ మనుషులు ఉంటారు వస్తే. కానీ జగన్కి అయితే బాగుంటుంది. కానీ జగన్కి చెప్పుండొచ్చు రావచ్చు కానీ వచ్చినా ఇంక నెక్స్ట్ రాదు మరి జగన్ త్వరగా ఎన్నికలు జరగాలి, జరిగితే కూటమి ప్రభుత్వం తెచ్చేసి వైసీపీకి అధికారంలో తీసుకొస్తారన్నారు. వైసీపీ వచ్చే అవకాశం ఉండదు. అవకాశం ఉండదు. ఎలా అంటే జనాలు మారిపోయాయి. 11 సీట్లకే పడిపోయింది కదా. 11 సీట్లు పడిందంటే అది వేరే విధంగా జరిగింది లేదు, లేకపోతే అది వాస్తవంగా జరిగింది కాదు. అది 11 సీట్లు పడిపోయిందంటే వైసీపీ పుంజుకునే అవకాశం ఉండదు. అవకాశం ఉండదు ఖచ్చితంగా ఉండదు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రాజీనామాలు చేస్తున్నారు. చాలా అది మామూలే. రూలింగ్ పార్టీ ఉంటే మామూలేదు. వీళ్ళు ఎందుకంటే మాట్లాడితే అరెస్ట్, మాట్లాడితే కేసు.